ఈరోజు ఏ కార్యక్రమం జరిగినా ఈ ప్రభుత్వానికి ఒక ఊతపదం అయిపోయింది. చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్తా అన్నారు. ఒక పెద్దగా చదువు రానిటువంటి ఒక మొద్దు స్టూడెంట్ ప్రతి ఒక్క సందర్భంలో కూడా నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఫోజులు కొడతా ఉన్నాడు. టీచర్ కూర్చొని ఏమొచ్చాయా నీకు చెప్పు, నీకు ఏమేమి నేర్చుకున్నావంటే అన్నీ తెలుసు సార్ నాకు అన్నాయంట. సరే నువ్వు ఏం తెలుసు నువ్వు ఒకటి చెప్పంటే ఆవు కథ చెప్తా అని చెప్పి ఆవు కథ చెప్పాడు. ఏంది, ఆవు ఉంది, ఆవుకు 2 చెవులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, ఒక తోకు ఉంది, ఆవు పాలిస్తుంది, గోమాత జిందాబాద్ అన్నంట. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది, నీకు ఆవు కథ చెప్పినావు, నెక్స్ట్ ఇంకా ఏం తెలుసు అన్నాయంట. మీరు అడగండి సార్, మీకు ఏం కావాలనే చెప్తా అని చెప్పాడు. సరే తాజ్మహల్ గురించి చెప్పు అన్నాయంట. తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ ముందర ఆవు ఉంది, ఆవుకు 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, ఆవు పాలిస్తుంది, గోమాత జిందాబాద్ అన్నాయంట. అరే యాడికి వచ్చినా ఇక్కడికే వస్తాను కదా అని చెప్పి, సరే ఇంకా ఏం తెలుసు అంటే మీరు అడగండి సార్ ఏమైనా చెప్తా అన్నాయంట. సరే భారతదేశం గురించి చెప్పు అన్నాయంట. భారతదేశం ఉంది, భారతదేశంలో తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ ముందర పచ్చిక బయలు ఉన్నాయి, ఆ బయలులో ఒక ఆవు ఉంది, ఆవుకు 2 కాళ్ళు, 4 కాళ్ళు, 2 కళ్ళు అని చెప్పేసి మళ్ళీ గోమాత జిందాబాద్ అన్నంట. అట్లా ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ సమస్య అడిగినా విధ్వంసకరమైనటువంటి పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము ఏమి చేయలేదు. అట్లా చుట్టి లాస్ట్కు గోమాత జిందాబాద్ అంటే పోయిన ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసం వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పేటువంటి కార్యక్రమాలు ఎన్ని రోజులు జరుగుతాయని చెప్పి నేను అడుగుతున్నా. ఎన్ని రోజులు మీరు ఈ సాకుతో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు? ఈరోజు మీకు వాతలు పెట్టారు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి టీచర్లు మీకు వాత పెట్టారు. ఎప్పుడో అవకాశం వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు వాతలు పెట్టేదానికి రెడీగా ఉండారు. నిన్న నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, ఎవరైనా కూడా రాజ్యాంగపరమైనటువంటి ఏ పదవి వచ్చినా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఒక శాసనమండలి సభ్యునిగా నేను కూడా చేశా. శాసనసభలో చేస్తారు, మంత్రులు చేస్తారు, ముఖ్యమంత్రి చేస్తారు. ప్రధానంగా ఈ యొక్క ఓత్ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాంట్లో కూడా క్లియర్గా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసినటువంటి ప్రమాణ పత్రాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఈ ప్రమాణానికి ఏమైనా విలువ ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఈ ప్రమాణం చేసినటువంటి ఈ పత్రం మీద నువ్వు ప్రమాణం చేసి ఈరోజు ఏం చేస్తున్నావని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇది నీకు ధర్మమా? గడిచిన 40 సంవత్సరాల నుంచి ఏదో ఒక పదవిలో ఉన్నావు. నీకు రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా వ్యవహరించాలా ఆ కోడ్ కూడా నీకు సరిగ్గా తెలీదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంత దౌర్భాగ్యమయ్యా! ఏమి ఇదేమన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పనులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కథలు ఒక వర్గానికే చేస్తాం, ఇంకొకరికి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పనులు చేస్తే పాముకు పాలు పోసేట్టు అని మాట్లాడుతున్నాడు. ఇంత ఘోరమైనటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరు కూడా చూసుండరు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ యొక్క రాజ్యాంగాన్ని చదివారా? ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదివారా? దీంట్లో క్లియర్గా ఈ యొక్క లీగల్గా ఫైట్ చేసేదానికి మేము నిర్ణయం చేసుకున్నాం.
నువ్వు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంటు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వర్గ విభేదాలు సృష్టిస్తూ ఉంది. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేదానికి అర్హత లేదు, వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేయబోతూ ఉన్నాం మేము. నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో ఇట్లా రాగద్వేషాలు లేపుతావు, పార్టీ యొక్క ఆంక్షలు లేపుతావు. రేపు నువ్వు అధికారం కోల్పోతే ఈ రాష్ట్రం వదిలిపెట్టి నువ్వు ఎక్కడనో హైదరాబాద్లో కూర్చొని నీ యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ అంతా కూర్చొని 20 మంది 30 మందితో హైదరాబాద్లో కూర్చొని ఉంటావు. నీ ఆస్తులన్నీ అక్కడెక్కడనో ఉన్నాయి, 1000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తులు నీకు తెలంగాణలో ఎక్కడెక్కడనో తయారు చేసుకొని ఉండవు. ఇక్కడటువంటి నీ కార్యకర్తల గతి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నువ్వు లేపినటువంటి, నువ్వు వేసినటువంటి ఈ విష బీజము పెద్దదైపోయి రేపు అధికారం కోల్పోయినప్పుడు నీ కార్యకర్తల యొక్క భద్రత ఎవరు చూసుకుంటారు అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ కార్యకర్తలను ఎవరు పరిరక్షిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి విభేదాలు చేయడం. నువ్వు 15 సంవత్సరాలు ఇండస్ట్రీ, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటావు. నీకంటే ఇంతవరకు ఈ రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే లేడని చెప్పి నువ్వు మాట్లాడతావు. మరి నీకు కనీసం అవగాహన లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే శాసనసభలో 1978లో నువ్వు మొట్టమొదటిసారి శాసనసభకు వచ్చినావు. నీతో పాటు సమానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే లేడు. 15 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏం సాధించినావు అని చెప్పి అడుగుతున్నాను. ఇటువంటి విద్వేషాల నువ్వు లేపేది, ఇటువంటి విద్వేషాల. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూసి సిగ్గు తెచ్చుకో నువ్వు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పేటువంటి ప్రెస్ మీటింగ్లో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్కీమ్స్ అందాలా, మనం చేసేటువంటి వెల్ఫేర్ అందాలా అని చెప్పి, అది ఏ పార్టీ అయినా కూడా మీరు ఎవ్వరే కానీ, కార్యకర్తలు ఎవరే కానీ గ్రామాల్లో వాళ్ళని డినై చేసేదానికి లేదని చెప్పి ఆయన పిలుపుకు నువ్వు మాట్లాడే మాటలకు ఎక్కడైనా పొంతన ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏమయ్యా, పాముకు పాలు పోసినట్ట నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓట్లు వేసినటువంటి వాళ్ళంతా పాములతో పోలుస్తున్నావా? నువ్వు ఏమనుకుంటున్నావు? నీ అహంకారం నువ్వు మేము పాములు, నీ దగ్గర పాలు ఉన్నాయనుకుంటున్నావు. మీ నాయన సొత్తా ఇదేమైనా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా, ఈ రాష్ట్రంలో మేమందరం కట్టేటువంటి పన్ను చంద్రబాబు నాయుడు గారు నీ సొంత సొత్తు కాదు, నీ యొక్క ఆస్తి కాదు, అది నువ్వు పంచేది. ఈ రాష్ట్రంలో మేమందరం కూడా పన్ను కడుతున్నాం. ఈరోజు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయకుండా వదిలిపెట్టారా? మీరు పన్నులు కట్టేటువంటి, మా దగ్గర నుంచి పన్నులు కట్టుకునేటువంటి పరిస్థితి మీరుంటే ప్రతి ఒక్క దాంట్లో మాకు సమానంగా న్యాయంగా రావాలి. ఇది రాజ్యాంగం చెప్తుంది.